హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అది అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం మడత కాజా అనేది ప్రిపేర్ చేద్దాం. ఈరోజు దానికి ఒక 2 కప్పులు మనకి మైదా పిండి, అలాగే 2 కప్పులు బెల్లం అనేది అవసరం అండి. సో నేనైతే ఇప్పుడు ఒక కప్పు చూపించాను కదా, యాడ్ చేసేటప్పుడు రెండు యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇది అనేది ఇందులోకి యాడ్ చేసేద్దామండి. ఈ 2 కప్పు కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అండి. నేను దీన్ని వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా మనం చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి. చక్కగా అలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ ఉండలు అనేది మీడియం సైజులో చేస్తున్నానండి. మీకు ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చండి. మనం చేసే దాన్ని బట్టి మన మడత కాజా సైజ్ అనేది ఉంటుందండి. చాలా చిన్నవి చేసినా బాగానే ఉంటుంది. నార్మల్గా మేము ఇలా తింటాం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా? పిండి మొత్తము ఇలాగ ఉండలుగా చేసి పెట్టుకోండి. కొంచెం మైదా పిండి చల్లుకుని కింద చపాతీ ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోండి. మనం పలచగా చేసుకోవాలండి చపాతీ అనేది. మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అన్నీ కూడా మనం చేసేసుకున్నాం చపాతీలు. సో అన్ని చపాతీలు అయితే నేను చేసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనకి మడత కాజా అనేది కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుందండి. చిన్నప్పుడు మా మదర్ చేసేవాళ్ళు, సో అలానే చేస్తున్నాను నేను కూడా. ఏం కాదు, ఫస్ట్ నార్మల్గా మీరు చేసేది వేరు, ఇది వేరండి. వెరైటీ మడత కాజా ఇదైతే. మరి మేమైతే దీన్ని మడత కాజా అని అంటాం. మీరేమంటారు నాకు తెలీదు. ఇలా ఫోల్డ్ చేసేయటమే. చూడండి, తెలుస్తుందా? ఇంకొకటి చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేయండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. దీన్ని కూడా లైక్ బుక్ ఫోల్డ్ లాగా అనమాట. ఇలా చేసి ఈ మధ్యలో పట్టుకొని ఇలా అనండి. అంతే, చాలా సింపుల్. ఈ 2 కలిసి ఇలా చూసుకుంటే చాలు. అర్థమైందా? ఫోల్డింగ్ అనేది చాలా ఈజీ అండి. ఈ విధంగా మనం మడత కాజాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నేను స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఆయిల్ పెట్టానండి. అది హీట్ అయ్యేలోపు మనం బెల్లం పాకం అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. సో 2 కప్పులకి 2 కప్పులు అనమాట. 1 కప్పు బెల్లం ఇందులో యాడ్ చేస్తున్నాను. 2వ కప్పు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను అండి. సో 3/4 కప్పు వాటర్ అనేది సరిపోతుంది. చూడండి, మన ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. చిన్న పిండి ముద్ద వేసాను, హీట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే చూడండి, మనం ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మడత కాజాలు ఇవన్నది ఇందులోకి యాడ్ చేసేసేయాలి. మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకైనా మంచిది. సో చూడండి, ఈ విధంగా మీ బాండీకి ఎంతైతే పడతాయో అన్ని వేసుకోండి. సో వీటిని ఈవెన్గా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మనం, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. సో ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని, హైలో ఉంచుకోకండి, మరి మాడిపోతాయి. మీడియంలో ఉంచుకొని కొంచెం వీటిని ఫ్రై చేసుకోండి. ఓకేనా? మరి ఇలా తిప్పేసుకోండి. బెల్లం వేశారు కదా, సో అది ఈవెన్గా కరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద పాకం అనేది తీసుకోండి. సో చూడండి, ఈ విధంగా మనకి ఒక సైడ్ ఫ్రై అయిపోగానే మొత్తం ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి. మొత్తం కూడా ఇలాగ తిప్పేసుకోండి. పూర్తిగా ఈవెన్గా 2 సైడ్స్ కూడా మనకి ఫ్రై అవ్వాలి. ఇది అనేది చూసారా ఎలా అవుతున్నాయో చక్కగా. సో ఈ చిన్నప్పుడు మా మదర్ చేసేవాళ్ళండి, చాలా బాగుంటాయండి. మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. సో నాకు గుర్తొచ్చిందనమాట. సో ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో అందుకోసమని ఈ వీడియో చేశానండి ఈరోజైతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరే ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఎంత బాగుంటాయి అనేది. 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేయాలండి. అంటే ఇప్పుడు కొంచెం నేనే తీస్తున్నాను ఇది, సో అందుకని కొంచెం షేక్ అవుతుంది. సో తీసేసుకుని ఒక ప్లేట్లోకి రిమైనింగ్ కూడా వేసేసుకుందాము. నేనైతే తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అవి కూడా ఇలాగా వేసేద్దామండి. సో ఈ విధంగా ఇవి కూడా మొత్తంగా ఫ్రై అవ్వాలి. మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయింది కదా, సో చూడండి త్వరగా ఇవి ఫ్రై అయిపోతాయి ఈసారి. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక సైడ్ అయిపోగానే ఇంకొక సైడ్ పర్లేదు, ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చినా కూడా బాగానే ఉంటుంది. నేనైతే తిప్పుతున్నాను ఇప్పుడు. 2 సైడ్స్ కూడా చక్కగా మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలాచీ పౌడర్ అండి నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఆల్మోస్ట్ మన పాకం అయితే కనుక రెడీ అయిపోతుందండి. జస్ట్ ఒక 1 మినిట్ ఆగి దీన్ని మనం దించేసుకోవచ్చు. తీసే విధంగా ఫ్రై అయిపోయినట్టుగా తీసేసుకోండి. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసానండి. సో అన్నీ అయిపోయాయి కదా, తినేది పక్కన పెట్టేసుకుంటాను. ఒకసారి ఈ పాకం అయితే మనం చెక్ చేద్దామండి. సో కొంచెం తీసుకొని రెడీ అయిందా లేదా అనేది చూడండి. ఇలా
తీగపాకం వస్తే సరిపోతుందండి, ముదురు తీగ ఏం అవసరం లేదు. ఇలాగ సన్నగా తీగపాకం కనిపిస్తుందా? సో ఈ విధంగా తీగపాకం అనేది వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని స్టవ్ అనేది ఆపేస్తున్నాను నేను. సో ఈ విధంగా నేనైతే ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి మొత్తంగా. ఇప్పుడైతే మన పాకం అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాకం అనేది ఇందులోకి ఇప్పుడు వేయాలన్నమాట. వేయండి, ఈ విధంగా మనం ఈ పాకం అంతా కూడా దీని మీద వేసేయాలి. వేసి బాగా టాస్ చేసుకోవాలండి ముక్కల్ని. పాకము ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి పలుచుగా ఉందండి. సో ఇప్పుడే మనం వీలైనంత వరకు టాస్ చేసుకోవాలి, తర్వాత చిక్కుబడిపోతుంది, అవ్వదు. సో మొత్తానికి పట్టేలాగా టాస్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తానికి పట్టేలాగా మనం టాస్ చేసుకోవాలి. చూడండి ముక్కలు అనేవి ఈ విధంగా పట్టాయి కదా మనకి ఈ జ్యూస్ అనేది. సో ఇది ఇప్పటికిప్పుడు తినటం కంటే ఓవర్ నైట్ ఇలాగా ఈ పాకంలో ఉంచేసి మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. అప్పుడైతే ఈ పాకం మొత్తానికి కూడా పట్టుకుంటుంది. సో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా ట్రై చేస్తాము మా ఇంటి దగ్గర. మడత కాజా అనేది, మడత కాజా రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అందులో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీద్దాం మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి ఎంత మనకి జ్యూసీగా ఉన్నాయో. మీరు తిన్నా కూడా చాలా క్రిస్పీగా, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం చక్కగా ఫ్రై చేసాం కాబట్టి. సో ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. డిఫరెంట్ స్టైల్లో మడతకాజా అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దాని మీద ఆల్ అనే ఆప్షన్ దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే అన్ని నోటిఫికేషన్స్ కూడా మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.